ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. ఈరోజే నా లాస్ట్ డే ఇన్ మై కాలేజ్. ఈరోజు లాస్ట్ సెమ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అనమాట. వెళ్ళే దారిలో నా ఫ్రెండ్ని పికప్ చేసుకొని వెళ్తున్నాను. ఇదే గండి మైసమ్మ. సో ఇక్కడ ఈ గిఫ్ట్ ఏంటని మీరు ఆశ్చర్యపోతే, ఈ గిఫ్ట్ ఏంటి అండ్ ఎవరికి ఎందుకు ఇస్తున్నాం అనేది నేను ఈ వీడియో అందులో చెప్తాను. అండ్ ఇదే ఇంకా మా లాస్ట్ డ్రైవ్ టు ద కాలేజ్. సో ఇంక ఈ కాలేజ్కి వెళ్ళగానే ఇంకా తర్వాత మళ్ళీ ఇటువైపు ఎప్పుడు వస్తామో దేనికి వస్తామో తెలియదు, కానీ ఇప్పుడే 4 years అయిపోయా అన్నట్టు అనిపిస్తుంది మాకు. టైం ఫ్లూ అవే వెరీ ఫాస్ట్. లైక్ అప్పుడే 4 years అయిపోయా అని మా సీనియర్స్ మాతో అంటుంటే మేము ఏదో అనుకున్నాం, కానీ మేము 4th yearకి వచ్చాక మాకు అర్థమవుతుంది ఎట్లా అయిపోయావు అనేసి. మీరు కనుక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్ నుంచి చూస్తుంటే మీకు కూడా 4th yearకి వచ్చాక ఈ ఫీలింగ్ ఏంటో అర్థమవుతుంది. కాలేజ్కి మార్నింగ్ వచ్చేసాం కాబట్టి ఎగ్జామ్ ఏమో ఆఫ్టర్నూన్ ఉంది. సో ఈ గ్యాప్ లో లాస్ట్ డే ఆఫ్ ద కాలేజ్ కాబట్టి కొన్ని రీల్స్ చేసుకుంటున్నాం మాకు మేము చూసుకోవడానికి తర్వాత. అండ్ నా రీల్స్ ఇవన్నీ చాలా నేను నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను అండ్ యూట్యూబ్ షార్ట్స్ లో కూడా ఉన్నాయి. సో మేక్ షూర్ టు చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్ ID too. సో ఇక్కడ ఏదో రీల్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. తర్వాత సమ్మర్ కాబట్టి ఇంకా క్యాంటీన్కి వచ్చి కొంచెం జ్యూస్ తాగి రిఫ్రెష్ అవుదామని క్యాంటీన్కి వచ్చేసాను. ఇక్కడ క్యాంటీన్కి వచ్చి జ్యూస్ తీసుకొని ఇక్కడ కూడా కొన్ని రీల్స్ చేయడానికి ప్లాన్ చేస్తూనే ఉన్నాము. తర్వాత ఇంకా క్లాస్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎగ్జామ్కి అరౌండ్ 2 hours or 2.5 hours ఉంది. చదువుకోవడానికి అనుకుంటున్నారేమో, లేదు మళ్ళీ రీల్స్ చేసుకొని. సో ఇక ఇక్కడ కొంచెం ఒక 1 or 2 చిన్న రీల్స్ చేసాము. మళ్ళీ తర్వాత అందరం అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. సో ఇంకా మళ్ళీ ఇట్లా తర్వాత ఇంకా కాలేజ్లో కూర్చోడానికి ఇంకా పాసిబుల్ అవ్వదు. దిస్ ఇస్ అవర్ లాస్ట్ సిట్టింగ్ టుగెదర్ ఇన్ ద కాలేజ్. సో అందరం ఇలా మంచిగా ఫన్ గా అండ్ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఎగ్జామ్ ముందు. అండ్ ఇంకా మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ బీటెక్ లో 4 years జరిగినవన్నీ. 3 members యాక్సిలరేటెడ్ కోర్స్ లో మెయిన్ ఎగ్జామ్స్ రాసేసారు ఈ సెమ్వి. అండ్ ఇప్పుడు సెమ్ ఎగ్జామ్ కూడా టెక్నికల్ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఏదో రాసేద్దామని అందరం ధైర్యంతో ఉండే. సో ఇంకా అందుకే ఫ్రీగా కూల్ గా అందరం మాట్లాడుకుంటున్నాము. ఎవరు ఎగ్జామ్ గురించి ఏం టెన్షన్ పడట్లేదు. ఇట్స్ ఫైనల్లీ టైమ్ టు రైట్ అవర్ లాస్ట్ సెమ్ ఎగ్జామ్ ఆఫ్ బీటెక్. లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా పేపర్ని చూపించి అలా పైకి ఇసిరేసాను ఊరికి అలా ఆనందంలో. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫీల్స్ ఎమోషనల్ టు లీవ్ ద కాలేజ్. మా 4th years అందరికి ఇదే లాస్ట్ మూమెంట్ ఇన్ ద కాలేజ్ కాబట్టి అందరు ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం దగ్గర గ్యాదర్ అయ్యారు. సో దట్ అందరం గ్రూప్ ఫొటోస్ దిగి అందరం గుడ్ బైస్ చెప్పుకొని అండ్ కొంతమంది అయితే సిగ్నేచర్ డే టీ-షర్ట్స్ అట్లా సైన్ చేసుకొని ఇక్కడ మెమరీస్ అన్ని మేము రీకలెక్ట్ చేసుకోనికి వచ్చారు, గ్యాదర్ అయ్యారు. సో ఇక్కడ మేము కూడా ఇంకా లాస్ట్ కాబట్టి కొన్ని గ్రూప్ రీల్స్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ నేను కొన్ని మంచి స్లోమో సోలో వాకింగ్ రీల్స్ తీసుకున్నాను. యూ డోంట్ రియలైజ్ ఇట్స్ ఎ మెమరీ అంటిల్ ఇట్ బికమ్స్ ద లాస్ట్ టైం. కాలేజ్ జాయిన్ అయిన స్టార్టింగ్లో ఏ కాలేజ్ని అయితే హేట్ చేస్తామో కొంచెము, ఆ కాలేజ్ని ఇప్పుడు వదిలేళ్ళాలంటే హార్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఫైనల్ డే కాబట్టి అందరి ఫేసెస్లో స్మైల్ ఎక్కువే ఉంది, కానీ లోపల అందరికీ ఆ పెయిన్ అనేది ఉంది. దట్ వీ వోంట్ బి మీటింగ్ లైక్ దిస్ అగైన్. అండ్ ఇలాంటి ఫేజ్ ఆఫ్ లైఫ్ మళ్ళీ రాదు. కుడ్ బి ద క్రియేటెడ్ మెమరీస్ లైక్ కాలేజ్ బంక్ కొట్టడము, అసైన్మెంట్స్ రాయడం, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ చేసుకోవడం, అటెండెన్స్ మెయింటైన్ చేయడం అండ్ ఫ్యాకల్టీకి దొరికిపోవడం బంక్ కొట్టి. సో ఇలాంటి ఎన్నో మెమరీస్ మళ్ళీ ఇంకా రావు అనేసి కొంచెం బాధ అయితే అందరికీ ఉంది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో చెప్తా అని చెప్పాను కదా. సో మా క్లాస్ టీచర్కి లైక్ మేడం కూడా మేము జాయిన్ అయినప్పుడే జాయిన్ అయ్యారు. మేము పాస్ అవుట్ అయినప్పుడే మేడం కూడా ఇప్పుడు కాలేజ్ లీవ్ అవుతున్నారు. అండ్ ఒక స్పెషల్ ఒకేషన్ కూడా ఉంది మేడంకి. సో అలా అని మేము మా సెక్షన్ తరపున ఒక గిఫ్ట్ అయితే మ్యామ్కి గిఫ్ట్గా ఇచ్చాము. సో దిస్ ఈస్ ద రీజన్ వై వి బాట్ ద గిఫ్ట్ టుడే మార్నింగ్. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది నెక్స్ట్ డే ఇచ్చాము. మేము వెళ్ళిన రోజు మేడం రాలేదు. నెక్స్ట్ డే నేను అనుకోకుండా ఎలా కాలేజ్కి వెళ్ళానో నా సిగ్నేచర్ డే అప్కమింగ్ బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఫేజ్ ఆఫ్ లైఫ్ గివ్స్ యూ మెనీ లైఫ్ లెసన్స్. ఇట్ కుడ్ బి హ్యాపీనెస్, సాడ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మన స్టోరీ అయితే ఇక్కడ ఎండ్ కాదు, న్యూ చాప్టర్ స్టార్ట్ అవబోతుంది. ఎవ్రీ ఎండింగ్ లీడ్స్ టు ఎ న్యూ బిగినింగ్. సైనింగ్ ఆఫ్ యాజ్ ఎ స్టూడెంట్ అండ్ ఇట్స్ మై లాస్ట్ vlog as a student. It is a forever memory in my life. Bye college, thanks for everything. Until we meet again.